నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జిప్మర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభమైన ఆపరేషన్ సేవలు. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో పలువురు ఇటీవల అనారోగ్యంతో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది క్షేమంగా ఇంటికి చేరి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన తాళ్లరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్. కేంద్రపాలిత యానాం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహిస్తున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించిన యానాం ఎస్పీ వరదరాజన్, ఇన్స్పెక్టర్ పునీత్ రాజ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సేరు నూకరాజు. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో పలువురు ఇటీవల అనారోగ్యంతో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది క్షేమంగా ఇంటికి చేరి చికిత్స పొందుతున్న వారిని తాళ్లరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ పరామర్శించారు. వాసంశెట్టి అర్జున్రావు ఇటీవల ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్దనే చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి 26 కేజీల రైస్, కొంత ఆర్థిక సహాయం అందజేశారు. అదే గ్రామానికి చెందిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకుని కోలుకున్న వట్టూరి ఈశ్వర్రావును, అదే గ్రామానికి చెందిన లివర్ వ్యాధితో బాధపడుతున్న కుడిపూడి రాముని పరామర్శించి 26 కేజీల రైస్ ప్యాకెట్, కొంత ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనురాజు, జార్జిపేట గ్రామ ఉప సర్పంచ్ పేర్ని ఆదినారాయణమూర్తి, రెడ్డి నాగు, దడాల జగదీశ్వరరావు, జేడి సూర్యనారాయణరాజు, పిల్లి మణికంఠ, శంకర్, పిల్లి కృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేంద్రపాలిత యానాంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సూరంపూడి రాజేంద్ర, వారి సిబ్బంది ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు అత్యంత వైభవంగా స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఉదయం ప్రత్యేక అవసరాలు కలిగిన వారందరికీ అల్పాహారం అందజేసిన అనంతరం మహిళలకు, పురుషులకు, చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భోజనాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి డాక్టర్ రవిశంకర్, యానాం ఎస్పీ వరదరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అందిస్తున్న సహాయ సహకారాలను సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సూరంపూడి రాజేంద్ర వివరించారు. పోటీల్లో విజేతలైన వారికి ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఒకటే సరా, ఒకటే నంబర్, అది 2 3 చివరికి
నెంబర్ 2 వైదాడి మంగరాజు ఉండ్రు పవన్ చోటా బుట్టి వెయ్యాలి హీరో ఏసీనని పెట్టి గిట్టి కాలో కలిపోలే బాబు గేట్ దాటొచ్చే గేట్ దాటొచ్చు అల్లుడు సూర్య గేట్ దాటొచ్చు ఇంకా పర్వాలేదు ఇందులో భాగంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 1206 మందికి వర్కప్ పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల 15 కేజీలు విలువ చేసే 450 రూపాయలు కూడా వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా. అలాగే మ్యారేజ్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా. PH2 అదర్ మ్యారేజ్ వారికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా PH2 PH మ్యారేజ్ వాళ్ళకి 2 లక్షల ఆర్థిక సహాయం మన పాండిచేరి ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా
ప్లేస్ బంగారు కాయరాజు రైలు రెండు పవన్ ఫస్ట్ ప్లేస్ ఓరెంటి నిసిక్ థర్డ్ ప్లేస్ మల్లారి సార్ వేదిక తీసుకున్న అందరూ కూడా ఆ పాట పాడడానికి డాన్సర్స్ వాళ్ళు వేదిక రమ్మని ప్రైజ్ ఒకసారి అలాగే ఉన్నాడు. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం పితానివారిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ వ్రతం పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ అర్చకులు కోనంబట్ల సత్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో జరిగిన ఈ పూజల్లో ఎంపీటీసీ గుత్తుల శ్రీను దంపతులు పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించి తమలపాకులు సింధూరం పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పడేస్తున్నారు ఇంకా మీరు ఇంకా కేంద్రపాలిత యానాం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నిర్వహిస్తున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను యానాం ఎస్పీ వరదరాజన్, ఇన్స్పెక్టర్ పునీత్ రాజ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సేరు నూకరాజు, వివిధ పాఠశాలల విద్యార్థులు సందర్శించారు. కేంద్రపాలిత ప్రాంతం యానాం
రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహిస్తున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను యానం ఎస్పీ వరదరాజన్, ఇన్స్పెక్టర్ పునీత్ రాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సేరు నూకరాజు వివిధ పాఠశాలల విద్యార్థులు సందర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను న్యాయ నిపుణులు పరిశీలించారు. గురువారం సాయంత్రంతో ప్రదర్శన ముగియనుంది. ఉత్తమంగా ఎంపికైన వాటిని పుదుచ్చేరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. On behalf of తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలో శ్రీ రామాలయం వద్ద మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కూటమి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు చెల్లె వివేకానంద, రాష్ట్ర నాయకులు గుత్తల సాయి, మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ బాబీ, కొప్పిశెట్టి బాబీ, మేడిశెట్టి సత్యబాబు, కొప్పిశెట్టి చంటి, పోతురాజు ఆనందరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రైతన్నలకు అందిస్తున్న కార్యక్రమాలను లైవ్లో వ్యవసాయ అధికారిని ప్రశాంతి వివరించారు. ఆ శాఖ సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ
యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పలువురు భక్తులు విరాళాలు అందించారు. యానాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటంశెట్టి వెంకటరామ్మూర్తి స్వామివారి వెండి మరకత తోరణం నిమిత్తం 3 లక్షల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఆలయ కమిటీ ధర్మకర్త కవల గణపతిరావుకి ఈ విరాళాలను అందజేశారు. అదేవిధంగా గొర్రెల పట్టాభిరామయ్య కుమారుడు కాంట్రాక్టర్ గొర్రెల వీర వెంకట సత్యనారాయణ శ్రీను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకు వెండి కిరీటాలని ఏర్పాటు నిమిత్తం విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు దాతలను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నాకు 70 సంవత్సరాలు ఉంది, 55 సంవత్సరాలు సర్వీస్ ఉందండి. అది నేను పెద్ద పెద్ద మంది చేస్తా అండి. 40 పాస్ కొట్టాను, 50 పాస్ చేస్తాను. దశావతారాలు తగ్గదండి. తరువు వెండి ఇప్పుడు ఇదివరకులా కాదండి, బయట పెడుతున్నాండి. ఇదివరకు పాలకి ఏంటంటే ఎర్ర మెరిగిస్తానే ఉంటుందండి. దాంతో కుంగుంటే పాగితే వెలుగు వచ్చేసేదండి. నేను రాజమండ్రి కొనాలంటే డిఎల్లోనే ఉంటుందండి హోల్సేల్. అది కాదు కొంటామండి, అది హోల్సేల్ ఇస్తాడండి. ఏ వస్తువు అయినా సరే 20% అమౌ కలిపితేనే మెటల్ కలిపితేనే వస్తువు తయారవుతుంది. వెండితో 100% తయారవుతుంది. వెండితో గణపతి నగరంలో వేంచేసి ఉన్న వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, వల్లీ దేవతలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కిరీట నిమిత్తంగా గొర్రెల పట్టాభిరామయ్య గారి కుమారుడు గొర్రెల శ్రీనివాసు గారు, వీర వెంకట సత్యనారాయణ గారు స్వామివారికి వెండి కిరీటాలని సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడాలని చెప్పి కోరుతున్నాం. జై గణేశ. ఓన్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి జై. ఓన్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి జై. జై గణేశ. శ్రీ గణేశాయ నమః. శ్రీ కనకాలపేట గణపతి నగరం వేంచేసి ఉన్న శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనకాలపేట గ్రామ వాస్తవ్యులు అయిన కాసంశెట్టి పట్టాభిరామయ్య గారి కుమారుడు కాసంశెట్టి రామూర్తి గారు వారి యొక్క కిరీటాల మకర తోరణ నిమిత్తంగా
3 లక్షల రూపాయలని దేవస్థానం వారికి అందజేయడం జరుగుతున్నది. గణపతి నగరంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, వల్లీ దేవతలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కిరీట నిమిత్తంగా గొర్రెల పట్టాభిరామయ్య గారి కుమారుడు గొర్రెల శ్రీనివాసు గారు, వీర వెంకట సత్యనారాయణ గారు స్వామివారికి వెండి కిరీటాలని సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎల్లవేళలా కాపాడాలని చెప్పి కోరుతున్నాం. జై గణేశ. ఓన్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి ఓన్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి జై గణేశ. యానం నియోజకవర్గం ఆటోలు నడుపుతున్న డ్రైవర్లు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, మోటార్ వెహికల్ అధికారులు సూచించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి వరదరాజన్ సూచించారు. ఈ మేరకు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్పై ఉన్న సమావేశపు హాల్లో స్థానిక ఆటో డ్రైవర్లతో ఎస్పీ వరదరాజన్, నూతన మోటార్ వెహికల్ అధికారి ఆరుల్గన్, ట్రాఫిక్ ఎస్ఐ సేరు నూకరాజుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరుల్గన్ మాట్లాడుతూ డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జ్, ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటోల్లో ప్యాసింజర్లను లిమిటెడ్గా ఎక్కించుకొని నిబంధనలు పాటించాలన్నారు. స్కూల్ విద్యార్థులను అధిక సంఖ్యలో ఎక్కించుకుని ప్రమాదాలకు గురైతే అటువంటివి మర్డర్ కింద వస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజు మాట్లాడుతూ నెల ఏపీ ఆటోలకు టీపీలు కట్టించే విధంగా చర్యలు చేపడతామని, ప్రతి నెల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగే సమావేశానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అటెండ్ అవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ஆட்டோ டிரைவர்ஸ் அதிகமாக இருக்கிறதுனால கிராய் சின்ன ஊரில் எங்களுக்கு காசு கிராய் அந்த மாதிரி கிடைக்க மாட்டேது. எங்களுக்கு கொஞ்சம் ஹெல்ப் பண்ணிக்கிறதுல கோஆப்ரேட் பண்ணுங்கன்னு சொல்லிட்டு தயவு செஞ்சு இவங்க எல்லா ஆட்டோ டிரைவர் சார்பாக கேட்டுக்கொள்கிறாங்க சார். కరెక్ట్ అది. కాబట్టి ప్రతి వారం ఆర్యో ఆఫీస్లో ఆర్యో గారు ఇదే విధంగా మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. ఆల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళని ఆ టైంలో కూడా మేము చెప్పడం జరిగింది. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపించుకుంటూ ఒక ఇద్దరు అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినా పర్లేదు, వచ్చి చెప్పినా పర్లేదు. ఎందుకంటే రోడ్లు ఎక్కువగా మీదే కదా, ప్రతి దానికి ప్రమాదానికి దేనికైనా గురైనా బాధ్యులైనా మీరే కదా. కాబట్టి మీరు చెప్పడం మంచిది. కష్టపడేది మీరు కాబట్టి, రోడ్డు మీద ప్రతిరోజు తిరిగేది మీరు కాబట్టి చెప్పడం మంచిది. మేము కూడా మా వంతుగా జాయింట్గా చెప్పడం చేసి అందులోకి ఈ గారు వచ్చారు, పీడబ్ల్యూడీ ఈ గారు. దానివల్ల மீட்டிங்கில் கூட டிஸ்கஸ் போக்குவரத்து தான் உங்களுக்கு நேரடி தொடர்பு இருக்காங்க. அப்படி வந்து பார்க்கும்போது சார் என்ன சொன்னார், என்ன சார் இங்கே ஆட்டோவில் யாருமே யூனிஃபார்மே போடல, ஆட்டோக்காரங்க ரொம்ப எந்த விதியும் கடைபிடிக்க மாட்டுறாங்க அப்படின்னு சொன்னாங்க. கேட்டால் கஷ்டப்படுறாங்க எல்லாமே அப்படின்னு சொல்கிறாங்க. அப்போ நீங்கள் ஃபஸ்ட்டு வரும்போது ஒரு பப்ளிக்காக வந்தீங்க. இன்றைக்கி உங்கள் டிரான்ஸ்போர்ட் அதிகாரி வந்து உங்களை பார்க்கும்போது எல்லோரும் ஒரு ஆட்டோ டிரைவராக அவர் பார்க்குறாரு. அப்போ அது எங்களுக்கு கிடைத்த வெற்றி. எல்லோரும் ப்ளீஸ் கிளாப். అన్నీ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ మేము పుట్టి పెరిగిన వాళ్ళు. అయితే మా పేదని ఇక్కడ పెట్టడానికి ఇది అవ్వదు. అందుకని వేరే మా చుట్టూ బంధువుల పేరు పెట్టుకుని ఆ బండి మేము మా ఆధీనంలో మేము తిరుగుతాం. దానికి మేము నెల టీపీలు కడతామని ఆ విషయంలో కొంచెం మాకు సపోర్ట్ చేయండి సార్. ఓకేనా? ఇప్పుడు ఆంధ్రాలో ఫ్రీ బస్సు, మాకు ఇక్కడ బిజినెస్ లేదు. బయట అవుట్ సైడ్ ఆటోలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అక్కడ అమలాపురం, మంగళవారం అటు నుంచి అన్నీ వచ్చేస్తున్నాయి. ఇలా కాకినాడ నుంచి కూడా వస్తున్నాయి. మాకు కొంచెం వ్యాపారం లేదు. కొంచెం అది రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం అది కూడా కొంచెం కంట్రోల్ చేస్తే చాలండి. మీరు చెప్పినట్టు మేము వింటామండి. మీకు మాకు సహకరించండి. మీరు కూడా అందరూ కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహించి ఎక్కడికెళ్ళా చూసుకుని మీడియాలో చూసుకున్నారు. మేము ఎక్కడ జరగకుండా, ఎవరికి భయపడకుండా ఉండాలని మీరు కోరి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళారు. దానివల్ల మాకు చాలా సంతోషం ఉందండి. మా అందరికీ మేము ఎలా ఉండాలని మేము కూడా కోరుకుని మేము ఇలాగే ఉండాలి అన్న
మాకు వచ్చింది. దానివల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఇందులో కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది తగ్గుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఓనర్లు ఉన్నారు. ఈ మీటింగ్ డ్రైవర్ వర్కింగ్ ఓకేங்களா. అండ్ వన్ మోర్ థింగ్, సో మంత్లీ వన్స్ వీ హ్యావ్ టు మీట్ ఓకేங்களா. మీట్ பண்ணிட்டு we have to mutual understanding தான். Any complaint, any grievances means you can tell in the meeting. We are also working together. And both police department and transport department working for the welfare of the Yanam only. Not for individual only. We are all for the welfare of the Yanam people. So அதை வந்து மனசில் வச்சுக்கோங்க ஓகேங்களா. அண்டு ஐ ஹாவ் மை ரெக்வஸ்ட் பாயிண்ட்ஸு பர்மிட் போடுங்க ஓகேங்களா. டெம்பரரி பர்மிட் தான் அது வீக்லி பர்மிட் கூட நாங்கள் அலோவ் பண்ணுறாங்க ஓகேங்களா. அது பர்மிட் அலோவ் பண்ணுங்கள். அதே மாதிரி எக்ஸஸ் பேசஞ்சராக ஏற்றாதீங்க, எக்ஸஸ் லோடு ஓகேங்களா, இதெல்லாம் வந்து அலோவ் பண்ணாதீங்க. அண்ட் ஒன் மோர் திங் ஐ ஹேவ் ரிசீவ் கம்ப்ளைண்ட், எக்ஸஸ் ஃபேர் வாங்குறீங்கன்னு சொல்லிட்டு வாங்குறீங்க. அது கொஞ்சம் பாருங்கள். உங்கள் யூனியனுக்குள்ளே ஒரு ஃபேர் வந்து ஒரு யூனிஃபார்மாக பண்ணுங்கள். டிபெண்டிங் அப்படி ஒரு நீடெல்லாம் பார்த்துட்டு நீங்கள் ஒரு ஃபேர் டேபிள் அலோவ் பண்ணுங்கள். ஏன்னா இது எல்லாமே இருக்குது. அக்கார்டிங் டு மோட்டார் வெஹிக்கிள் ஆக்டில் எக்ஸஸ் பேசஞ்சரு, எக்ஸஸ் ஃபேரு இதெல்லாமே இருக்குது. இதெல்லாம் நீங்கள் கொஞ்சம் கோஆப்ரேட் பண்ணிங்கன்னா நல்லா இருக்கும் எல்லாருமே ஓகேங்களா. அது மட்டும் கொஞ்சம் டிரான்ஸ்போர்ட் டிபார்ட்மெண்ட் சார்பாக உங்கள்கிட்ட ரெக்வஸ்ட் ஆகுறேன். தேங்க்யூ வெரி மச். ஸோ எஸ்பி சாருக்கு இந்த அளவுக்கு யூனிஃபார்ம் பேட்ச்லாம் போட்டு உங்கள் ஆளும் நாங்களும் எவ்வளோ டிரான்ஸ்போர்ட் எவ்வளோ இன்வெஸ்ட் பண்ணோம், எங்களால் முடியாத சார் தான் ரொம்ப முன்னெடுத்து பண்ணாரு. ரொம்ப தேங்க்ஸ் சார். உங்களை வந்து நான் சட்டத்தை கையில் எடுக்கல, சட்டத்தை அமுல்படுத்தலை. நாங்கள் வந்து மோட்டார் வாகன சட்ட விதிப்படி உங்களை நாங்கள் கொண்டு வரல. எங்களுடைய அன்பான அறிவுரையின்படி காவல்துறை வந்து பொதுமக்களுடைய நண்பன், காவல்துறை பொதுமக்கள் நண்பன். நான் உங்கள்கிட்ட நண்பனாக தான் பழகி உங்களை நான் மாற்றிருக்கிறேன். நண்பனாக பழகி உங்களுக்கு யூனிஃபார்ம் போடணுன்னா அதுக்குன்னு வந்து ஃபைனை போட்டிருக்கு. நீங்கள் ஒரு நாளைக்கு எவ்வளோ சம்பாதிப்பீங்க, அந்த ஏர்னிங்கை வச்சு தான் நீங்கள் ஃபேமிலி பார்க்கணும், ஆட்டோ மெயின்டைன் பண்ணணும், நீங்களும் செலவு பண்ணணும். ஒரு நாளைக்கு உங்களுக்கு டீ சாப்பிட்ணும், டிஃபன் சாப்பிட்ணும், வெளியில் வந்தால் ஃபேமிலி பார்க்கணும். அதில் வந்து நாங்கள் யூனிஃபார்ம் போடல, ஆட்டோ சரியில்லைன்னு சொல்லிட்டு நாங்கள் ஃபைன் போட்டாக்கா ஒரு நாளைக்கு உங்களுக்கு இதுக்காக 500 ரூபா ஃபைன் பண்ண முடியும். உங்களுக்கு யூனிஃபார்ம் மினிமம் நீங்கள் இப்போ மோட்டார் வாகன சட்டத்தில் எல்லாமே வந்து அந்த ஃபைன் அமௌண்ட் வந்து அதிகமாகிடுச்சு. மினிமம் 500 மேலே தான் ஃபைன் பண்ண முடியும். 200 இருக்குது, 200 மினிமம் 200. ஒரு நாளைக்கு உங்களுக்கு ஆட்டோ ஓடலன்னா நீங்கள் 200 500 உங்களுக்கு ஒரு நாளைக்கு சம்பாதிச்சிருப்பீங்க. இல்லாமல் கூட இருக்கலாம், 200 ரூபா கூட சம்பாதிச்சிருப்பீங்க. அந்த 200 ரூபாய் நாங்கள் ஃபைன் போட்டு கவர்மெண்ட் கொடுத்துட்டா நீங்கள் என்ன பண்ணுவீங்க? அதனால் அதெல்லாம் நாங்கள் ஆலோசனை தான். நீங்கள் அது மேலே இருக்கக்கூடாதுங்கிறத தான் உங்களுக்கு வந்து மோட்டார் வாகன விதிப்படி யூனிஃபார்மில் நாங்கள் இருக்க சொன்னோம். இதனால் நீங்களே என்ன சொன்னீங்கன்னா எங்களை பப்ளிக் மதிக்கிறாங்க, வீட்லேயே வந்து பைப் கேட்குறாங்க. இப்படி இவ்வளோ நாளும் நீங்கள் கையில் கட்டிட்டு போனீங்க, லுங்கி கட்டிட்டு போனீங்க, பேண்ட்டு போட்டு போனீங்க, ஜீன்ஸ் பேண்ட்டு போட்டு போனீங்க, டிஷர்ட் போட்டு போனீங்க, நீட்டாக தாடி வச்சுருந்தீங்க போனீங்க. இப்போ தான் நீங்கள் இந்த மாதிரி பண்ணி வீட்டிலே உங்களை பாருங்க. இப்போ தான் நீங்கள் ரியல் ஹீரோ. ஆட்டோ என்ற ரியல் ஹீரோ இதுதான். நமஸ்காரம். நம்ம தமிழில் தான் பேசணும். சார் டிரான்ஸ்லேட் பண்ணுவார். அதாவது என்னன்னா இங்கே தமிழில் என்ன சொல்லுவாங்கன்னா ஆள் பாதி ஆடை பாதி சொல்லுவாங்க. ஒரு மனுஷன் முழு மனிதனாக ஆகணும். ஒரு மனிதரை வந்து கரெக்டாக அடையாளம் ஆகணும்னா ட்ரெஸ் மேக்கிங், ட்ரெஸ் கோடு ரொம்ப முக்கியம். போலீஸ்னால் அவங்களுக்குன்னு ஒரு ட்ரெஸ் வரையப்பட்டிருக்கு. போலீஸ் எங்கள்கிட்ட வந்து கான்செப்ட் வந்து டிஜிபி வரைக்கும் ரேங்க் இருக்காங்க. ஒவ்வொருத்தருக்கும் ஒரு ட்ரெஸ் கோட் இருக்குது. அவங்களுக்கு தகுந்த மாதிரி ரேங்க் இங்கே இருக்கும், நேம் பிளேட் இருக்கும், எல்லாமே இருக்கும். அது இருந்தால் தான் அவங்கள வந்து அடையாளம் காண முடியும், இவங்க இந்த ரேங்க். அப்போ அதே மாதிரி நீங்கள் பப்ளிக் சர்வீஸ் பண்ணுறீங்க. நீங்கள் சிவில் ட்ரெஸ்ஸிலே இருந்தீங்கன்னா உங்களை வந்து பப்ளிக் எப்படி ஆட்டோக்காரன் அடையாளம் காண முடியும். ஆட்டோக்காரன்னா எப்படி இருப்பார், யூனிஃபார்ம் போட்டிருப்பார், வண்டியில் ஒரு நேம் பேச்சு இருப்பார். அப்போ தான் ஆட்டோக்காரருக்கு அடையாளம் காண முடியும். மோட்டார் வாகன சட்ட விதியின்படி ஒரு ஆட்டோக்காரர் வந்து ஆட்டோவை இயக்கணும்னா அந்த வண்டிக்கு சரியான ஆவணம் இருக்க வேண்டும். அந்த வண்டி இன்சூரன்ஸ் இருக்கணும், ஆர்சி இருக்கணும், வண்டி ஓட்டுறதுக்கு அவருக்கு லைசன்ஸ் இருக்கணும், ஃபஸ்ட் எய்ட் பாக்ஸ் இருக்கணும்,
வண்டிக்கு எல்லாம் அந்த வண்டியினுடைய அத்தனை ஆவணங்களும் அந்த வண்டியில் இருக்கணும். அப்போ தான் அந்த வண்டி இருக்கிறதுக்கு அந்த ஆட்டோக்காரு தகுதியாக ஆகிறாரு. ஃபஸ்ட்டு மீட்டிங்கில் இருக்கும்போது நீங்கள் ஒரு பப்ளிக்காக தான் வந்தீங்க. ஃபஸ்ட்டு மீட்டிங்கில் சந்திக்கும் போது 100 பேர் வந்தீங்க. அப்போ நீங்கள்லாம் சிவில் ட்ரெஸ்ஸில் வந்தீங்க. நீங்கள் சிவில் ட்ரெஸ்ஸில் வந்தீங்கன்னா உங்களை ஆட்டோக்காரர் நாங்கள் ஏற்றுக்க முடியாது. ஏன்னா நாங்கள் யூனிஃபார்ம் சர்வீஸில் இருக்கோம். என்ஃபோர்ஸ்மெண்ட் ஏஜென்சி நாங்கள். அதாவது என்ஃபோர்ஸ்மெண்ட் ஏஜென்ட்னாக்கா சட்டத்தை அமுல்படுத்தும் ஒரு துறை. சட்டத்தை காவல்துறை, டிரான்ஸ்போர்ட் துறை சார் வந்திருக்காரு புதுசாக. அப்போ இவர் சார் வந்து புதுசாக நம்ம ஞானத்துக்கு வரும்போது இவர் உங்களோட நேரடி தொடர்புடைய ஒரு டிரான்ஸ்போர்ட். పోలీసు வந்து எங்களுக்கு நிறைய ஒர்க் இருக்கு. அதில் பார்ட் ఆఫ్ వర్క్ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానంలో హుండీల ద్వారా 9 లక్షల పైన ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వి సత్యనారాయణ తెలిపారు. బుధవారం అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఎంకేటీఎన్వి ప్రసాద్, తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45 రోజులకు గాను ప్రధాన ఆలయ హుండీ ద్వారా 9,87,354, అలాగే అన్నదానం హుండీ ద్వారా 8,849 వెరసి మొత్తం 9,96,203 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. 5 విదేశీ రియాన్స్ వచ్చినట్లు తెలిపారు. హుండీ ఆదాయం సొమ్మును దేవస్థానం ఖాతాకు జమ చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ హుండీలకు హారతి ఇచ్చి ప్రారంభించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, రెవెన్యూ, పోలీసు, సత్యసాయి సేవా కార్యకర్తలు, భక్తులు హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్నారు. నమస్తేస్తు सम्राजञ्च विराजञ्चाभिश्रेर्याजनो गृहे लक्ष्मीराशुत्रयामुखे दयामासकं सृजामसि नित्यादरैरस्तु नित्यमङ्गलानि भवन्तु. हरा गोविन्द गोविन्द गोविन्द. ముమ్మిడివరం వైసీపీ కార్యాలయంలో వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమైన మురుగు కాలువలు 16 ఉన్నాయి, మధ్యతరగతి మురుగు కాలువలు 37 ఉన్నాయి, చిన్న కాలువలు 238 ఉండగా ఇవి చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. ముఖ్యంగా మురుగు కాలువలను ఆధునీకరించకపోవడం వలన వర్షాలు, వరదల సమయంలో మురుగునీరు దిగే అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాను 3 విభాగాలుగా విభజించి మురుగు కాల్వలను ఆధునీకరించామని, ప్రస్తుతం జిల్లా మొత్తం మురుగు కాల్వల ఆధునీకరణ ఒకే వ్యక్తికే అప్పగించి 3 కోట్ల రూపాయలను గంపగుత్తగా అప్పగించారని అన్నారు. మురుగు కాల్వల్లో ఏ విధమైన పనులు చేయకుండా సదరు వ్యక్తి నిధులను స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా రైతుల సమక్షం కొరకు అందరూ కలిసి రావాలని, రైతుల సంక్షేమమే రాష్ట్రానికి ప్రగతి అని నారాయణ అన్నారు. వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరుకొండ సత్యనారాయణ, ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ రైతు విభాగం కన్వీనర్ వీరబాబు, వైసీపీ రైతు విభాగం మండల కన్వీనర్ జగతా బాబ్జీ, వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ కోన శ్రీను తదితరులు పాల్గొన్నారు. రైతు మాత్రమే తాను పండించి తెచ్చినటువంటి పంటకి సరైనటువంటి సరసమైనటువంటి ధరని నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నేను డిమాండ్ చేసేది ఏంటంటే పెద్దలందరికీ కూడా పార్టీలు పక్కన పెట్టండి, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి రైతు తాను పండించిన పంటకి సక్రమమైనటువంటి విలువైనటువంటి రేటు నిర్ణయించుకునే అధికారం రైతుకే మనం వదిలేద్దాం. ఆ రకంగా ప్రభుత్వాలు నిర్ణయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ముందుగా ఈనాటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ధన్యవాదాలు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా. మేజర్గా రైతు సమస్యలపై
పార్టీ ఏదైతే పిలుపు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు జున్నూరు బాబీ గారు రైతు విభాగ అధ్యక్షులు ఆయన ఆదేశాల మేరకు మరి మమ్మడివారం కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రైతు ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి యావత్ భారతదేశానికే రైతు వెన్నుముక్క. అలాంటిది ఈస్ట్ వెస్ట్ మన 2 జిల్లాల్లో కూడా ఎక్కువగా మేజర్గా ఈ తుఫాన్లు వరదలు ఈ సంభవించే ప్రమాదాలు ఎక్కువ మనకి తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉండడం వల్ల మరి ఈనాడు తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉండడం వల్ల ఎక్కువ తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా మనకి ముందుగా పంట నష్టాలు అనేవి జరుగుతున్నాయి. మరి ఈనాడు ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో పంట రైతే రాజు రైతే వెన్నుముక్క అనే రీతిలో మన ఆంధ్రప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జిప్మర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ సేవలను బుధవారం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిప్మర్ ఇన్ఛార్జ్ ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో సేవలు ప్రారంభమయ్యాయి. ముందుగా జిప్మర్ ఆసుపత్రి శస్త్రచికిత్సల విభాగం వైద్యులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిప్మర్ ఇన్ఛార్జ్ ఆనంద్ రాజ్ మాట్లాడుతూ ట్రయల్ బేసిస్లో ఆసుపత్రిలో ఆపరేషన్ సేవలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిప్మర్ ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. పూజ అంతా ఇక్కడే చేసాం. సో నౌ దట్ రిచువల్స్ ఫ్రమ్ దిస్ తీసుకున్నాం. ఈరోజు ఓటీతో நன்றி 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 என்று சொல்லி நான் துதிப்பேன். நாள்தோறும் போற்றுவேன், நாள்தோறும் போற்றுவேன். எத்தனையோ நன்மைகளை என் வாழ்வில் செய்தீரே, ஏராளமாய் நன்றி சொல்வேன். எத்தனையோ நன்மைகளை என் வாழ்வில் செய்தீரே, ஏராளமாய் நன்றி சொல்வேன். அத்தனையும் நினைந்து நாட்டு துதிக்கிறோம் ராஜா. இந்த நேரத்திலும் அப்பா இதோ இந்த ஆண்டவரை நம் ஹாஸ்பிட்டலில் ஜிப்மர் ஹாஸ்பிட்டலில் இந்த ஊட்டி திறக்கும்படியாக நீ தந்த ஆண்டவரை கிருபைக்காக நன்மைக்காக திரும்பி அவர்கள் ஆண்டவர் சுகத்தோடும் ஆரோக்கியத்தோடும் போகும்படியாக நீ ஆசீர்வதிக்கொண்டமா உங்களுடைய கரமும் உங்களுடைய சமூகமும் எப்போதும் இருக்க வேண்டுமா செபிக்கிற கர்த்தாவே. இந்த ஆபரேஷன் செய்யற டாக்டர்ஸையும் ஆண்டவர் நர்சஸையும் பேஷண்ட்டும் பரந்து கொடுக்குற நீங்க our OT team, they will open that thing and you can go inside. We can send patient after that. Sir, manallo kodta vaade shanti kudikal then come for one photo. Open this అలా మీరు అనుకోండి సార్ ఓకే గ్రూప్ కూడా పడతారు సార్. అలా ఉండొచ్చు కదా left right
ఓకే సార్ వాయిస్ ఎవరండి మీరండి? ఈ రోజు నుంచి యానం జిప్మర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్లో శస్త్రచికిత్స సేవలను ప్రారంభించడం జరుగుతుంది. ట్రయల్ బేసిస్లో మాకున్న కేసులు ఏమేమి కేసులు ఉన్నాయి, వాటికి మనం ఎంతవరకు చేయగలం అనే దాని ప్రకారంగా చూసుకొని స్టెప్ వైజ్ మేనర్లో స్లో రిస్క్ నుంచి హై రిస్క్ కేసెస్ టేకప్ చేయడానికి అక్టోబర్ 15న డైరెక్టర్ గారు విజిట్ చేసి ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మాకు ఎనస్థీషియా టీమ్, గ్యాస్ ప్లాంట్ టీము, మిగతా సర్జరీకి సంబంధించిన అన్ని విభాగాలని ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి ట్రయల్ బేసిస్లో ఓటీ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. యువ భారత రాజ్యాంగాన్ని విధిగా అధ్యయనం చేయాలని, రాజ్యాంగం పట్ల, పార్లమెంటు విధానాలు, ప్రజాస్వామ్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉందని జనమిత్ర సంపాదకులు కళైమామిని పొనుగుమట్ల విష్ణుమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో విష్ణుమూర్తి కీలక ప్రసంగం చేశారు. దేశాభివృద్ధికి మూలమైన విద్య, అలాగే సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై యువత మెలకువలతో ఉండి నిరంతరం చర్చించాలని కోరారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణలో యువత ముందు వరుసలో ఉండాలన్నారు. తద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు. దేశం పురోగమించాలంటే యువతే కీలకంగా వ్యవహరించాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ రాజ్యాంగం కల్పించిన హక్కులు తదితర అంశాలను వివరించారు. అలాగే మరో ప్రధాన వక్త ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ యువత జాతీయ సమస్యలను అవగతం చేసుకోవాలని, పార్లమెంటు విధి విధానాలను అవగాహన చేసుకోవాలన్నారు. విశ్రాంత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కనకాల రామదాసు మాట్లాడుతూ దేశంలో 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న యువత అధికంగా ఉందని తెలిపారు. అయితే దేశాభివృద్ధి యువత శక్తి సామర్థ్యాల మీదే ఆధారపడి ఉందని తెలిపారు. ఉన్న వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి, ప్రభుత్వ ఆసుపత్రి డీడీ డాక్టర్ రవిశంకర్, ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వికసిత్ భారత్ గురించి వివరించారు. సభలో ప్రొఫెసర్ శీలం సూర్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎస్ శ్రీనివాస్, చెల్లి నరేష్, ఎం శాంతరాజు, డాక్టర్ ముత్యాలు తదితర అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కళైమామణి శ్రీ విష్ణుమూర్తి గారికి, కనకాల రామదాస్ గారికి, ఫార్మర్ ప్రిన్సిపల్, ఇందిరాగాంధీ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్, గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి, డివి రవిశంకర్ అయిపోయింది. రవిశంకర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జిప్మర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభమైన ఆపరేషన్ సేవలు. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో పలువురు ఇటీవల అనారోగ్యంతో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది క్షేమంగా ఇంటికి చేరి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన తాళ్లరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యుయల్ సాగర్. కేంద్రపాలిత యానాం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహిస్తున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించిన యానాం ఎస్పీ వరదరాజన్, ఇన్స్పెక్టర్ పునీత్ రాజ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సేరు నూకరాజు.